విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో పొడిచాడు. 18 ఏళ్ల యువతి ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. వెంటనే యువతి కేకలు పెట్టడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కొందరు స్థానికులు దుండగుడిని పట్టుకునేందుకు వెంటపడినా ఫలితం లేకుండా పోయింది. దుండగుడు పారిపోయాడు. కడుపులో బలంగా కత్తిపోట్లు దిగడంతో యువతి స్పృహ తప్పింది. కుటుంబ సభ్యులు ఆమెను మొదట చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయనగరం తీసుకెళ్లారు. మాస్క్ మాస్క్ కత్తిను ఎయిర్ ఫోన్స్ ఉన్నాయంట. చచ్చిపోయిందా మనగాలు చచ్చిపోయిందని కత్తి ఉందా మంచం తీసింది. కత్తి ఇంటి దగ్గర పడి వెళ్ళిపోయాడా? కత్తి ఇంటి దగ్గర పడి వెళ్ళిపోయాడా? కత్తి మంకి క్యాప్ ఇయర్ ఫోన్స్. గుర్తు తెలియని దుండగుడు మాస్క్ వేసుకుని వచ్చి దాడి చేశాడని యువతి నానమ్మ చెబుతోంది. అయితే ఒక్కరిదాయే ఉంది సార్ వీధిలోని. వాళ్ళ అమ్మ నాన్న మేమందరం పనికి వెళ్ళాము. మాకైతే ఫోన్ చేస్తారు ఇలా ఇలా జరిగింది, ఎవరో ఈ అమ్మాయిని పొడిస్తారు అనేసి. మేము వెళ్ళేప్పటికీ మా ఊర్లో వాళ్ళు తీసుకొచ్చారు. ఆ అబ్బాయి అయితే మాస్క్ వేసుకున్నాడని ఆ అమ్మాయి చెప్తుంది. ఈలోనే పొడిసిస్తే పారిపోయాడు ఆ అబ్బాయి. వెనక డోర్ నుండి పారిపోతే ఈ అమ్మాయి పక్కన లానమ్మ ఉంది. ఆ లానమ్మకి కేకేసింది, అమ్మ నన్ను ఎవరో పొడిసి వెళ్ళిపోయారు అనేసి. వాళ్ళు వీధిలో వాళ్ళందరూ చూసి తీసుకొచ్చారు హాస్పిటల్కి. అలా లవ్వు గట్ట అలాంటిది ఏం లేదు సార్. అలాంటిది ఏమైనా ఉంటే చెప్తాం కదా. అలాగేం లేదు సార్. యువతి ప్రస్తుతం కోలుకుంటోందని విజయనగరం జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే కేసును ఛేదిస్తామని చెప్పారు. ఒక 18 years old అమ్మాయి ఆమె ఇంట్లో యుటెన్సిల్స్ వాష్ చేస్తుండగా వచ్చి ఆమె మీద అటాక్ చేయడం జరిగింది. ఆమెను 2 చోట్ల పొడవడం జరిగింది. ఒక నైఫ్తో పొడిచి పారిపోవడం జరిగింది. కొంతమంది వాళ్ళని చేసి కూడా చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయి కండిషన్ స్టేబుల్గా ఉంది. అమ్మాయిను ఫస్ట్ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, తర్వాత విజయనగరం మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అమ్మాయి కూడా స్టేబుల్గానే ఉంది. కొంతమంది అనుమానితులు మా కస్టడీలో ఉన్నారు, వాళ్ళని విచారిస్తున్నాము. సో త్వరలోనే మీకు డీటెయిల్స్ తెలియజేస్తాము. ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల నుంచి జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కోసము ఈ క్లూస్ టీము, తర్వాత డాగ్ స్క్వాడ్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. త్వరలోనే ఈ కేసు ఫైనలైజ్ చేసి మీకు డీటెయిల్స్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. యువతిపై హత్యాయత్నం కేసు వివరాలను మా ప్రతినిధి ఓబులేషు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాంలో చోటు చేసుకున్న అఖిల అనే యువతిపై కత్తిపోట్ల దాడి విజయనగరంలో కలకలం రేపింది. స్థానికులతో పాటు జిల్లా ప్రజలు కూడా ఈ సంఘటనపై ఉలిక్కి పడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన చూసుకోకపోవడంతో స్థానికులు, తర్వాత జిల్లా ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అయితే మనం సంఘటనా స్థలాన్ని పరిస్థితిని బట్టి, అదే పోలీసుల యొక్క సమాచారాన్ని బట్టి చూస్తే అమ్మాయి ఒంటరిగా ఇంటి పనులు చేసుకున్న సమయంలో మొదటగా గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించి పని చేసుకుంటున్న అమ్మాయి వెనక్కి నుంచి దాడి చేసి అమ్మాయిని ఈ కడుపు మీద కత్తితోటి తీవ్రంగా లోతుగా పొడవడం జరిగింది. వెంటనే ఈ కత్తిపోటుకి వెంటనే గురికి అయినటువంటి యువతి అఖిల వెంటనే స్పృహ కోల్పోయి గట్టిగా అరుస్తూ కింద పడిపోవడంతో స్థానికులు వెంటనే చిబురుపల్లిలోని ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది. అక్కడ ప్రథమ చికిత్స అనంతరము తర్వాత మెరుగైన చికిత్స కోసము విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రి మెడికోవర్కి తరలించడం జరిగింది. ఇక్కడ మెరుగైన చికిత్స అనంతరం అంటే అప్పటి వరకు అపస్మారక స్థితిలో ఉన్న యువతి అఖిల తర్వాత కోలుకోటి, తర్వాత సంఘటన జరిగిన తీరు, తర్వాత సంఘటనలో ఆమె గుర్తించిన విషయాలని పోలీసులకు వెంచడం జరిగింది. అయితే
అప్పటికే పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఇంటి దాడి జరిగిన ప్రాంతాన్ని తర్వాత పరిసర ప్రాంతాలను గ్రామాన్ని పూర్తిగా జల్లెడపట్టడం జరిగింది. అనుమానితులు అప్పటి వరకు అనుమానితులుగా భావిస్తున్న వ్యక్తుల కోసము స్థానికులతో కలిసి చిగురుపల్లి డిఎస్పీ రాఘవరావు అదేవిధంగా గర్విడి ఎస్ఐ లోకేష్ కూడా ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి అదే డాగ్ స్క్వాడ్ తోటి బాంబ్ స్క్వాడ్తో కూడా పరిశీలించడం జరిగింది. స్థానికులు కూడా విచారణ జరిగింది. అయితే అమ్మాయి అపస్మారక స్థితి నుంచి కోలుకోటి బయటికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి అంటే ఆ అమ్మాయి మీద దాడి చేసిన వ్యక్తి ఫలానా వ్యక్తి అని చెప్పేసి తర్వాత బంధువులతో పోలీసులు చెప్పడంతో వెంటనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చెప్పి ఇప్పుడు అదే చిగురుపల్లి గర్విడి అంటే సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ సంఘటనా స్థలంలో మాట్లాడుతూ ముగ్గురు వ్యక్తుల్ని అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అనుమానిత పూర్తి విచారణ అనంతరము పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తాం. మరికొంతసేపట్లో ఇక్కడ ఆ అమ్మాయిని కూడా పరామర్శించి తర్వాత పూర్తి వివరాలు సేకరించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మరి కాసేపట్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈ ప్రాంతాన్ని కూడా అమ్మాయితో మాట్లాడే విషయం జరుగుతుంది. అయితే మనం సంఘటన జనాన్ని పూర్తిగా పరిశీలిస్తే ఆ అమ్మాయి అంటే అమ్మాయి ఏమాత్రం గుర్తుపట్టకుండా ముసుగు ధరించి ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తోటి గట్టిగా ఘాట్లో పడడం జరిగింది. దీంతో అమ్మాయి అక్కడక్కడ పడిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన విషయాన్ని అమ్మాయి పోలీసులతో బంధువులతో చెప్పిన విషయాన్ని ఇస్తే ఆర్థిక పరమైన విషయాలతోటి అదే ఇంట్లోని డబ్బులు తీసుకోవడానికే ఇద్దరు ప్రవేశించారని చెప్పేసి అడ్డుకోవడంతో తన మీద కత్తితో దాడి చేశారని చెప్పేసి ఆ అమ్మ ఏదైతే గాయపడిన యువతి పోలీసులకు చెప్పడం జరిగింది. ఆ మేరకు అదే ఇతర విషయాలపైన కూడా పోలీసులు లోతుగా అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్ని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ దర్యాప్తు విషయంలో ఇంకో విషయం అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరైతే దాడికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి ముసుగు ధరించి ఫస్ట్ దాడికి అమ్మాయి మీద దాడి చేశాడు. తర్వాత దాడి చేసిన వెంటనే పక్కపోయి ముసుగు ధరించి తర్వాత స్థానికులతో పాటు కలిసిపోయి కూడా వాళ్ళతో పాటు అనుమానితుల వ్యక్తుల కోసం జరగడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా పోలీసులు భావించారు. అయితే ఎప్పుడైతే అమ్మాయి అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చి అసలు విషయం చెప్పిందో అప్పుడు వెంటనే పోలీసులు వాడిని అదుపులో తీసుకుని ఆయనతో పాటు ఆయన సహకరించిన వ్యక్తిని మరో వ్యక్తిని తీసుకుని విచారిస్తున్నారు. ఇక అమ్మాయి ఆరోగ్య విషయానికి వస్తే అమ్మాయి ప్రస్తుతము అంటే అతి దారుణంగా అమ్మాయిని కడుపులోకి కత్తితో పడడంతో తీవ్రమైన గాయాలు కావడంతో అమ్మాయి ప్రస్తుతం అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే లోతుగా కత్తి దిగబడంతో కాస్త కొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఇక్కడ మెడికోర్ హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. అయితే దీని విషయం అంటే అమ్మాయి అమ్మాయి అంటే ఇంటి అసలు విషయం అంటే ఎలా దోపిడీ జరిగి ఎలా దాడికి కారణాలు ఏంటి, దాడి ఎలా జరిగింది, ప్రధాన కారణాలు ఏంటంటే ఆర్థిక ఇంట్లో డబ్బులు దోచుకోవడానికి వచ్చారా లేదా అమ్మాయి వ్యక్తిగత కారణాల మీద దాడి చేస్తారనే విషయం పూర్తి వివరాలు పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇప్పటికే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఒక ప్రకటన జారీ చేశారు. అనుమానితులు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి పూర్తి విచారణ దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి అసలు విషయాన్ని మరికొద్ది రోజుల్లో కొంత సమయంలో వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి వకుల్ జిందాల్ చెప్తున్నారు. అయితే పూర్తి వివరాలు అంటే ఆ దాడి వెనక అసలైన కారణం ఏంటనేది పోలీసు విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఓటు స్టూడియో విజయనగరం నాగేశ్వర ఓబులేష్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు ఓబులేషు.